జనసేనాని పవన్ రాష్ట్ర పర్యటన ఖరారు. ఈ నెల 27 నుంచి ఉత్తరాంధ్ర నుంచి పర్యటన ప్రారంభం. నేడు టీ కాంగ్రెస్ అభ్యర్థులను ఫైనల్ చేసే ఛాన్స్. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు దాదాపు ఖరారు. నేడు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం. తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసే ఛాన్స్. ఐదో రోజు కవితను విచారించనున్న ఈడీ అధికారులు. పిఏలు రాజేష్, రోహిత్ రావులను ప్రశ్నించిన ఈడీ. టీడీపీలో పెనమలూరు టికెట్ పంచాయతీ టికెట్ కేటాయింపుపై తేల్చుకోలేకపోతున్న అధిష్టానం. తెలంగాణలో రెండో రోజు ఎన్డీఎస్ఏ బృందం పర్యటన. ఇరిగేషన్ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులతో భేటీ. ఇవాళ కడప జిల్లా సీనియర్లు, ముఖ్య నేతలతో షర్మిల భేటీ. పోటీ చేసే స్థానంపై క్లారిటీ వచ్చే ఛాన్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అప్పీల్ పిటిషన్ పై నేడు విచారణ. 2018 గ్రూప్ 1 మెయిన్ పరీక్ష రద్దు చేస్తూ తీర్పిచ్చిన హైకోర్టు సింగిల్ బెంచ్. ఏపీ ఈపీఎస్సెట్ పరీక్ష వాయిదా. జూన్ 10కి రీస్కెడ్యూల్ చేసిన ఉన్నత విద్యామండలి. ఎల్లమ్మబడ్డ జన్మభూమి కాలనీలో దొంగల బీభత్సం. 3 లక్షల రూపాయలు, 17 తులాల బంగారం చోరీ. మోదీ భూటాన్ పర్యటన వాయిదా. వాతావరణ పరిస్థితుల కారణంగా వాయిదా. యూపీలో క్లీన్ స్వీప్ చేస్తాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా. $75కే లీటర్ పెట్రోల్, 500కే గ్యాస్ సిలిండర్. లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన డీఎంకే. ఈసీల ఎంపికపై నిరాధార ప్రకటనలు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం. ఉచిత వాగ్దానాలపై సుప్రీంకోర్టులో పిల్. వ్యాజ్యాన్ని స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం. అమెరికాలో తెలుగు విద్యార్థి కిడ్నాప్. క్లీవ్లాండ్ డ్రగ్స్ ముఠా పని అని అనుమానం. అరుణాచల్ ప్రదేశ్ ఖమ్మం ప్రాంతంలో భూ ప్రకంపనలు. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.7గా నమోదు. జపాన్ తీరంలో దక్షిణ కొరియా నౌక బోల్తా. 8 మంది మృతి, 2 గల్లంతు. ప్రైమరీల్లో బైడెన్ ట్రంప్ జోరు. ఏకపక్ష విజయం సాధించిన 2 నేతలు. రేపటి నుంచి ఐపీఎల్ 2024 సీజన్ తొలి మ్యాచ్లో చెన్నైతో తలపడనున్న బెంగళూరు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం. తిరుమలలో రెండో రోజు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు. నేడు సహస్ర దీపాలంకరణ సేవను రద్దు చేసిన టీటీడీ.